అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అనగనగా ఒక అందమైన అడవిలో జింక, తాబేలు, ఎలుక, కాకి నలుగురు మంచి స్నేహితులుగా ఉండేవారు. వారు ఎల్లప్పుడూ కలిసిమెలిసి తిరిగి ఆడుకుంటూ కలిసి జీవనం సాగించేవారు. ఒకరోజు వేటగాడు అడవిలో వేసిన వలలో తాబేలు చిక్కుకుంది. దురదృష్టవశాత్తు తాబేలు భయపడి ఆ వలలో కొట్టుకుంటూ ఉండగా దాన్ని చూసిన జింక వెంటనే స్నేహితులకు సమాచారం అందించింది. పరుగున వచ్చిన ఎలుక తన పదునైన పళ్ళతో వలను కొరికి తాబేలును రక్షించింది. మరికొన్ని రోజుల తర్వాత మరో వేటగాడు ఆ అడవిలో వల పన్నాడు. ఈసారి ఆ వలలో జింక పడిపోయింది. జింక భయంతో వణికిపోయసాగింది. జింక చిక్కుకుపోయిందని తెలిసిన స్నేహితులు వెంటనే ఒక ఆలోచన చేశారు. వారు చేసిన ఆలోచన ఏమిటి అంటే, ఎలక వలను కొరకటం, తాబేలు చనిపోయినట్లు నటించటం, కాకి వేటగాడి యొక్క దృష్టిని మళ్లించటం అంటూ వారి యొక్క ఆలోచనను పంచుకొని ఎవరి పనులకు వారు సిద్ధమై వారి యొక్క ఆలోచనని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. వారి యొక్క ఆలోచన ప్రకారం కాకి బిగ్గరగా అరుస్తూ వేటగాడి దృష్టిని తాబేలు ఉన్న చోటు వైపుకు త్రిప్పింది. వేటగాడు చనిపోయినట్లు కనిపిస్తున్న తాబేలను చూసి, అరే బాగుంది, దీన్ని కూడా తీసుకువెళ్తా అని దాని వైపు నడవసాగాడు. అదే సమయంలో వేటగాడు తాబేలు వైపు నడుస్తున్న సమయంలో ఎలుక జింక దగ్గరకు చేరి వలని బలంగా కొరకటం మొదలుపెట్టింది. అలా కొద్దిసేపటి ప్రయత్నం తర్వాత ఆ వల తెగిపోయింది. జింక వెంటనే లేచి పరిగెత్తసాగింది ఆ వల నుంచి. అదే సమయంలో చనిపోయినట్లు నటిస్తూ ఉన్న తాబేలు కూడా నెమ్మదిగా లేచి వేటగాడికి కనిపించకుండా అడవి లోపలికి పారిపోయింది. వేటగాడు తిరిగి చూసేసరికి ఇక్కడ జింక లేదు, తాబేలు లేదు, వల కూడా తెగిపోయి ఉంది. అతను నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నలుగురు స్నేహితులు మళ్ళీ కలుసుకొని ఆనందంగా కౌలించుకున్నారు. అందరూ ఒకరినొకరు రక్షించుకోవడం వల్లే బ్రతికామని గ్రహించసాగారు. మనమంతా కలిసి ఉంటే ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోగలమని వారు తెలుసుకున్నారు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.